వచ్చే అకాడమిక్ ఇయర్లో పిల్లలకు 10వ తరగతి పాఠ్యాంశాలు చాలా సులువుగా అర్థమయ్యేలాగా ఒక ఏర్పాటు చేసింది. సో అసలు రైట్స్ నిర్వహిస్తున్నటువంటి 10th క్లాస్ సమ్మర్ స్పెషల్ క్లాసెస్ ఎట్లా ఉంటాయి, తరగతిలో పిల్లలు ఏం నేర్చుకుంటారు, వారికి ఏం నేర్పిస్తారు, ఇవాళ గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. సమ్మర్ హాలిడేస్ వస్తే చాలు పిల్లలంతా విహార యాత్రలకు, వినోద యాత్రలకు వెళ్తుంటారు. ఈ మధ్య పిల్లలు చాలా మంది ఫోన్లకు పరిమితమయ్యారు. కానీ ఇప్పుడు మీరు చూస్తున్న వీళ్ళందరూ సెలవుల్లో టైం వేస్ట్ చేయకుండా స్కూల్ కి వెళ్తున్నారు. నిజామాబాద్ జిల్లా రుద్రూర్ స్కూల్లో 9వ తరగతి పూర్తి చేసుకున్న వీళ్లంతా 10వ తరగతి పాఠాలు సెలవుల్లోనే నేర్చుకుంటున్నారు. సమీప గ్రామాల నుంచి కూడా స్కూల్ కి విద్యార్థులు వచ్చి క్లాసులకి అటెండ్ అవుతున్నారు. మొత్తంగా 120 మంది విద్యార్థులు పేరు రిజిస్ట్రేషన్ చేసుకోగా 80 మంది విద్యార్థులకు పైగా రెగ్యులర్ గా స్కూల్ కి వచ్చి పాఠాలు వింటున్నారు. ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు సమ్మర్ క్లాసులుంటాయి. 10th క్లాస్ కి సంబంధించిన మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్, సోషల్ స్టడీస్ పాఠాలు చెప్తున్నారు టీచర్లు. ఈ సమ్మర్ కోచింగ్ తో స్కూల్ ప్రారంభమయ్యాక 10వ తరగతి పాఠాలు సులభంగా అర్థమవుతాయంటున్నారు టీచర్లు. తాము కూడా శ్రద్ధగా క్లాసులకు అటెండ్ అవుతున్నట్లు చెప్తున్నారు విద్యార్థులు. మ్యాథ్స్ లో ఫార్ములాలు నేర్చుకుని 10th లో మంచి మార్కులు తెచ్చుకుంటామన్నారు స్టూడెంట్స్. 9th పాస్ అయినా, సో 10th ముందే చదువుకుంటున్నావు, ఒక నెల ముందుగా చదువుకుంటున్నావు. అందరు జూన్లో స్కూల్కి వస్తే నువ్వు మేలోనే స్కూల్కి వచ్చినావు, చదువుకుంటున్నావు. ఏం నేర్పిస్తున్నారు, ఎట్లా అనిపిస్తుందమ్మా నీకు? Classes is so interesting, sir. This class is so maths, physics, Telugu. These classes are very important. క్లాసులు మాకు బాగా చాలా చెప్తున్నారు సార్లు. మాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది క్లాసుల పైన. మేము పక్కా 10th పాస్ అవుతామని కోరుకుంటున్నాం. అమ్మ నువ్వు ఇక్కడేనా, ఇదే స్కూలా? ఎట్లా అమ్మ సమ్మర్ క్లాసెస్ అంటే జూన్ 12కి స్కూల్ స్టార్ట్ అవుతుంది, కానీ నువ్వు ముందే 10th క్లాస్కి వచ్చేసినావు, ఎట్లా అనిపిస్తుంది? చాలా మంచి అనిపిస్తుంది సార్. అన్నీ అర్థమవుతున్నాయి, డౌట్స్ ఉంటే కూడా క్లియర్ చేస్తున్నారు. ఇంకా టిఫిన్ కూడా పెడుతున్నారు సార్. ఎండల వెళ్తున్నామని టిఫిన్ పెడుతున్నారు. వాటర్స్ ఉన్నాయి, అన్నీ చాలా అవైలబుల్ ఉన్నాయి సార్. మాకు మ్యాథ్స్, ఫిజిక్స్, తెలుగు, బయాలజీ, సోషల్, ఇంగ్లీష్ చెప్తున్నారు. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ చెప్తున్నారు సార్. మరియు యోగా, ఆల్ సబ్జెక్ట్స్ సార్, గేమ్స్ అన్నీ చెప్తున్నారు సార్. ఇంపార్టెంట్ చాలా అర్థమవుతున్నాయి సార్. మేడమ్స్, సార్స్ అన్నీ చెప్తున్నారు. ఫిజిక్స్ సబ్జెక్ట్, తెలుగు సబ్జెక్టు, మ్యాథ్స్ సబ్జెక్టు అన్నీ చెప్తున్నారు సార్. ఇంపార్టెంట్ క్లాసెస్ చెప్తుర్రు. ఇక్కడ బాగున్నాయి. ఇక్కడ నేర్చుకున్నాం అనుకో, మా స్కూల్కి వెళ్ళిన తర్వాత కూడా మేడమ్స్ చెప్పిన ఈ కాన్సెప్ట్ చెప్పేసి మేడంకి మేము ఫస్ట్ లేసి చెప్తాం. కానీ ఇక్కడ బాగున్నాయి. రైట్స్ వాళ్ళు పెట్టినందుకు ఇది థ్యాంక్స్ఫుల్ వాళ్ళకి. ఇక్కడ టిఫిన్ అన్నీ బాగున్నాయి. డౌట్స్ వచ్చినా కానీ క్లారిఫై తొందరగా చేస్తుర్రు. ఏమైనా అర్థం కాలేవంటే కూడా చెప్తుర్రు. హోంవర్క్స్ ఇస్తుర్రు, ఇంటికి వెళ్ళి చేసుకురాకపోతే ఇక్కడ వచ్చిన తర్వాత నేర్పిస్తుర్రు కూడా. జనరల్గా బాయ్స్ సమ్మర్ వస్తే స్పోర్ట్స్, క్రికెట్ లాంటి స్పోర్ట్స్ ఆడడము, పైగా ఐపీఎల్ నడుస్తుంది, దాని మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది. మరి నువ్వు స్కూల్కి ఎందుకు వస్తున్నావు? సార్ ఇక్కడ ముందుగానే 10th క్లాస్ గురించి చెప్తున్నారు. 10th క్లాస్లో ఉండే ప్రతి సబ్జెక్టు కూడా మాకు ఎంతో మంచిగా క్లియర్గా చెప్తున్నారు. ఎంతో వైభవం, ఎంతో మంచి టీచర్లు, ఎంతో అనుభవం గల టీచర్లని తీసుకొచ్చి మాకు క్లాసెస్ చెప్తున్నారు సార్. ఇక్కడ మెడిటేషన్, యోగా, అలాగే మనకి ఫోన్ ఎక్కువ వాడుతున్నాం కాబట్టి ఫోన్ ఎక్కువ యూజ్ చేయొద్దని చెప్పి మాకు గేమ్స్ కూడా పెడుతున్నారు సార్. అలాగే ఐ చెకప్ అని కూడా నేను పెట్టినాను సార్. చాలా యూజ్ అవుతుంది సార్ ఇవి. సార్ 8 నుంచి 11 దాకా ఉంటాం సార్. ఆఫ్టర్నూన్ వెళ్ళేటప్పుడు మాకు టిఫిన్ పెడతారు సార్. అప్పుడప్పుడు స్నాక్స్ కూడా పెడతారు సార్. మాకు ఫిజిక్స్, మ్యాథ్స్ ఆల్మోస్ట్ అన్ని సబ్జెక్ట్స్ చెప్తున్నారు. తెలుగు, లాంగ్వేజెస్ అన్ని సబ్జెక్ట్, జీకే కూడా చెప్తున్నాను సార్. ఇంకా ఇంపాక్ట్ వాళ్ళ గురించి, ఇంపాక్ట్ నుంచి కొందరు వచ్చి మాకు చెప్తున్నారు కూడా. వాళ్ళు కూడా జనరల్గా ఎస్ఎస్సి కంప్లీట్ అయిన వాళ్ళు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ 3 సబ్జెక్టులు కొంత టఫ్ సబ్జెక్ట్స్, ఎక్కువ ప్రిపేర్ కావాలా అనే ఒక రకమైనటువంటి అభిప్రాయం చెప్తారు. సో కొంత 9th అయిపోయి 10thకి వెళ్తున్నప్పుడు కొంత భయం ఉంటుంది, ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ చాలా నేర్చుకోవాలని. సో మీరు ముందే సమ్మర్లోనే స్కూల్ అవర్స్ కంటే ముందే, స్కూల్ డేస్ కంటే ముందే మీరు నేర్చుకుంటున్నారు. మీకు ఎట్లా అనిపిస్తుంది? ఇక్కడ నేర్చుకోవడం వల్ల అప్పుడు నెక్స్ట్ 10th క్లాస్కి ఈజీ ఉంటుంది. అని ఇక్కడ చాలా బాగా చెప్తున్నారు. ఇంకా మోటివేషన్ స్పీచెస్ ఇస్తున్నారు, గేమ్స్ పెడుతున్నారు, ఇండోర్ గేమ్స్, బయటప్పుడు టిఫిన్ కూడా పెడుతున్నారు. ఎక్స్పెక్టెడ్ టీచర్స్ వచ్చి సబ్జెక్ట్ చెప్తున్నారు. ఎక్స్పీరియన్స్ ఉన్న టీచర్స్ వచ్చి సబ్జెక్ట్స్ చెప్తున్నారు. చాలా బాగా చెప్తున్నారు. డౌట్ అడిగినా కూడా క్లారిఫై చేస్తున్నారు. ఇంకా మరి ఏంటంటే ఇట్లా 10th అయిపోయిన వాళ్ళు మాకు ఇక్కడ డొనేషన్ చేస్తున్నారు. వాళ్ళ ప్యాడ్స్, అలా గుర్తుల కోసం ఇట్లా
డొనేషన్ చేస్తున్నారు. మాకు ఇంకా ఐ స్పెషలిస్టు హెల్త్కి సంబంధించింది అన్నీ ఇక్కడ చూపిస్తున్నారు. మంచిగా అనిపిస్తుంది. సో ఇప్పుడు ఈ క్లాసెస్ అయిపోయిన తర్వాత మీకు ఒక 10-15 రోజుల గ్యాప్ దొరుకుతుంది. మళ్ళీ జూన్ 12 నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. సో ఈ 15 రోజుల గ్యాప్ తర్వాత స్కూల్కి వెళ్ళినప్పుడు ఈ నెల రోజుల పాటు చదువుకున్నటువంటి చదువు మీకు ఆ టైంలో ఉపయోగపడుతుంది. ఇంపార్టెంట్ అయితే ఎందుకంటే ఇప్పుడు కొద్దిగా ఇన్నది కూడా అక్కడికి వెళ్ళినాక కొన్ని మాకు తెలుస్తుండే, ఇవి చెప్పిలో ఇవి అర్థమైంది. అప్పుడు మనం కూడా ముందు అక్కడ చెప్పొచ్చు, వాళ్ళకన్నా ముందు మనం ఆన్సర్ చేయొచ్చు, మనకు తెలుసు కాబట్టి. విద్యార్థులు చెప్తున్నటువంటి ఒక సందర్భం కనిపిస్తుంది. మాట్లాడదాం. రైట్స్ నిర్వాహకులు ఉన్నారు ఇక్కడ, పిల్లలకు పాఠాలు చెప్తున్నటువంటి టీచర్స్ ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. వాళ్ళు ఏం చెప్తారు, ఈ క్లాసెస్ వాళ్ళకి ఎట్లా ఉపయోగపడతాయి, ఏమేమి నేర్పిస్తున్నారు, వారితో కూడా మాట్లాడించేటువంటి ఒక ప్రయత్నాన్ని మనం చేద్దాం. 10వ తరగతి విద్యార్థులకు ముందస్తుగా క్లాసులు నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు టీచర్లు. 10th లో ఉపయోగపడే ఫండమెంటల్స్, బేసిక్స్ నేర్పిస్తున్నామన్నారు. విద్యార్థులకు డిజిటల్ విద్యా బోధనపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. సబ్జెక్టు సులువుగా అర్థం చేసుకునేందుకు మెలకువలు చెప్తున్నామన్నారు. చదువుతో పాటే సమాజం తీరును, సత్ప్రవర్తనను కల్పిస్తున్నామన్నారు హెడ్ మాస్టర్. ప్రస్తుతం ఈ కోచింగ్ లో 17 మంది ప్రభుత్వ, ప్రైవేట్, రిటైర్డ్ ఉపాధ్యాయులు బోధిస్తున్నట్లు తెలిపారు. మాట్లాడదాం. టీచర్స్ వీళ్ళకి ఎట్లా క్లాసెస్ ఎట్లా చెప్తున్నారు, వీళ్ళకి ఎట్లా పిల్లలకి ఎట్లా ఉపయోగపడుతుందో తెలుసుకునే ఒక ప్రయత్నం కూడా చేద్దాం. సార్ చెప్పండి, డిజిటల్ ప్యానల్ పైన క్లాసెస్ పిల్లలకి ఎట్లా అర్థం? ఈ డిజిటల్ క్లాస్ వల్ల ఏంటంటే మనకు కాంటెంట్ని ముఖ్యంగా సైన్స్ విషయంలో కానీ సోషల్ విషయంలో కానీ మనం ఇంతకుముందు ఇట్లా చార్ట్ తీసుకొచ్చి చూపించేది, దీంట్లో మనం డిజిటల్ కాంటెంట్ని ప్లే చేసి చూపించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మేము ట్రిగ్నోమెట్రీ సంబంధించి ఒక మౌంటైన్ హైట్ కనుక్కోవాలంటే మనం ఇక్కడ కొన్ని డయాగ్రామ్స్ ద్వారా కానీ డిజిటల్ కంపాస్ బాక్స్ కూడా ఉంటుంది, దాని యూస్ కానీ చేసి మనం పిల్లలకు చూపించవచ్చు. దానివల్ల ఏంటంటే అబ్స్ట్రాక్ట్ కాంటెంట్ ఏదైతే ఉందో వాళ్ళకు విజిబుల్గా డిజిటలైజ్ చేసి చూపించడం వల్ల క్లియర్గా అర్థమయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి మేము ఏం చేస్తున్నామంటే ముఖ్యంగా ఈ సమ్మర్ క్యాంప్లో 10th సిలబస్ని పూర్తి చేయటము లేదా వాళ్ళకు కొన్ని చాప్టర్లని కంప్లీట్ చేయాలనేటటువంటి తొందర కాకుండా గతంలో నేర్చుకున్నటువంటి విషయాల్ని మళ్ళీ ఒకసారి పునశ్చరణ చేసి ఇవి 10th క్లాస్లో ఏ విధంగా ఉపయోగపడతాయి, ఈ బేసిక్స్ లేకపోతే కాన్సెప్ట్లు అర్థం కావు కాబట్టి వాటిని ముందు కొంత ప్రాక్టీస్ చేయించడం అనేది జరుగుతుంది. ఇది ముఖ్యంగా గవర్నమెంట్ పాఠశాలలో కూడా మొదటి వారం 10 రోజులు మేము ప్రీ రిక్వెస్ట్ మీట్ని ఫోకస్ చేస్తాము. అయితే అది ఇక్కడ ఎలాబొరేట్గా ఒక నెల రోజులుగా మేము 10th క్లాస్కి సన్నద్ధులను చేస్తున్నాం. రుద్ర స్కూల్ ప్రిన్సిపాల్ కూడా ఉన్నారు, మనతో మాట్లాడదాం. అసలు సమ్మర్ క్లాసెస్ ఎట్లా చెప్తున్నారు, లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ ఎట్లా డిఫరెన్స్ ఏముంది, పిల్లలు ఎట్లాంటి మార్పులు గమనించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, ఈ సమ్మర్లో ప్రత్యేక 10th క్లాస్ విద్యార్థులకు వేసవి శిక్షణ తరగతులు ఏదైతే నిర్వహిస్తున్నారు, పిల్లలకి ఎట్లా ఉపయోగపడుతుంది? పిల్లలకి చాలా బాగా ఉపయోగపడుతుందండి సమ్మర్ క్లాసెస్ అనేవి. ముఖ్యంగా పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెంచడానికి కానీ వాళ్ళ ఆత్మవిశ్వాసం పెంచడానికి కానీ ఇవి బాగా ఉపయోగపడతాయి. అయితే నేను ఈ స్కూల్కి హెడ్ మాస్టర్గా వచ్చిన తర్వాత ఇది నేను ఫస్ట్ టైం చూడడము. ముఖ్యంగా గ్రామీణ పేద పిల్లలకి ఇవి బాగా ఉపయోగపడతాయి. ముఖ్యంగా సమ్మర్ హాలిడేస్లో వాళ్ళు ఒక టైం మేనేజ్మెంట్ చేసుకోవడానికి కానీ వాళ్ళ టైంని చక్కగా వినియోగించుకోవడానికి, మళ్ళీ వాళ్ళు రాబోయే 10th క్లాస్కి సంబంధించిన సబ్జెక్టులు ఈజీగా నేర్చుకోవడానికి కానీ బాగా ఉపయోగపడతాయి. రేపు వాళ్ళు నెక్స్ట్ ఈ కమింగ్ అకాడమిక్ ఇయర్లో వాళ్ళు ఈ పాఠాలు వింటున్నప్పుడు ఇప్పుడు విన్నవి వాళ్ళకి జ్ఞాపకం వస్తూ ఉంటాయి, అప్పుడు వాళ్ళకి ఈజీ అయిపోతాయి అన్నమాట. సో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ పెరుగుతుంది. తర్వాత వాళ్ళు పాస్ పర్సెంటేజ్ మార్క్స్ పెంచుకోవడానికి కానీ బాగా ఉపయోగపడుతుంది. తర్వాత వాళ్ళు సమ్మర్ చక్కగా అంటే ఎటు ఎండలో తిరగకుండా వాళ్ళని కట్టి పడేసి క్లాసులు చెప్పడం అనేది బాగుంది, ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ఈ సమ్మర్లో నేర్చుకున్నటువంటి అంటే 2025 సమ్మర్లో నేర్చుకున్నటువంటి పాఠాలు మొన్న లాస్ట్ అకాడమిక్ ఇయర్లో ఈ అమ్మాయికి చాలా ఉపయోగపడ్డాయని చెప్తుంది. మాట్లాడదాం. అసలు ఈ అమ్మాయి ఆ సమ్మర్లో ఏం నేర్చుకుంది, మొన్నటి రిజల్ట్స్లో అవి ఎట్లా ఉపయోగపడ్డాయి, మొన్నటి తరగతుల్లో ఆమె ఎట్లా నేర్చుకుంది, ఎట్లా అమ్మాయి నువ్వు కూడా సమ్మర్ క్లాసెస్కి లాస్ట్ ఇయర్ వచ్చినా అని చెప్పినావు, ఎట్లా ఉపయోగపడ్డాయి నీకు సమ్మర్ క్లాస్లో వచ్చిన తర్వాత 10th క్లాస్లో చదువుకున్నప్పుడు ఈ పాఠాలు ఎట్లా ఉపయోగపడ్డాయి, ఇక్కడ నేర్చుకున్నటువంటి బేసిక్స్ కావచ్చు లేకపోతే మిమ్మల్ని ప్రిపేర్ చేసిన విధానం కావచ్చు, మీకు ఎట్లా ఉపయోగపడ్డాయి? Recently I completed my SSC. In my SSC I got 512 marks. I am from JPHS Girls Rudrur. I am the one of the student of this rights last year. This summer camp is very useful for us. We'll చెప్పే బేసిక్స్ అన్నీ మేము కొంచెం కంప్లీట్ చేసినవి మళ్ళీ టీచర్స్ చెప్తే అవి మైండ్లో ఈజీగా ఫిట్ అయ్యి మాకు చాలా బాగా యూజ్ అయ్యాయి.
I am very thankful to this rights. My father also one of the member in this rights. I am requesting this continue this type of help for all the poor students. పూర్వ విద్యార్థులు కూడా ఈ 1 month సమ్మర్ కోర్స్ ఏదైతే చాలా ఉపయోగపడదని చెప్తున్నారు. మాట్లాడదాం, రైట్స్ నిర్వాహకులు ఉన్నారు. అసలు వాళ్ళు రైట్స్ ఎందుకు ఏర్పాటు చేసిండ్రు, లాస్ట్ ఇయర్ నుంచి ఎందుకు ఇట్లా ఎడ్యుకేషన్ మీద దృష్టి పెట్టి తెలుసుకునే ఒక ప్రయత్నం కూడా మనం చేద్దాం. గత ఏడాది ఇక్కడ సమ్మర్ కోచింగ్ లో పాఠాలు వినడం తనకు బాగా ఉపయోగపడిందని చెప్పారు విద్యార్థి. ఈ క్లాసులు వినడంతో 10వ తరగతిలో రుద్రూర్ స్కూల్ టాపర్ గా నిలిచానని చెప్పారు. ఇలా ప్రభుత్వ స్కూల్లో ముందస్తు పాఠాలు చెప్పడం మంచి విషయం అంటున్నారు స్థానికులు. ఇక్కడ పనిచేస్తున్నటువంటి టీచర్లు కావచ్చు, ప్రైవేట్ టీచర్లు కావచ్చు, అందుబాటులో ఉన్నటువంటి విద్యావంతులు కావచ్చు, వాళ్ళందరినీ తీసుకొచ్చి పిల్లలకి ఒక 1 month సమ్మర్ క్లాసెస్ నేర్పించేటువంటి ఒక ప్రయత్నాన్ని వీరంతా కూడా చేస్తున్నారు. మాట్లాడదాం. ప్రస్తుతం రైట్స్ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు ఉన్నారు, టీచర్స్ కూడా ఉన్నారు. ఏం చెప్తారు, అసలు రైట్స్ ఎందుకు పెట్టిండ్రు, వాళ్ళు ఏమేమి కార్యక్రమాలు చేస్తారు తెలుసుకునే ఒక ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, సార్ రైట్స్ ఎందుకు పెట్టుకున్నారు? నేను ఈ రైట్స్ యొక్క అధ్యక్షుడిని. నేను ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుని. రుద్రూరులో చాలామంది పిల్లలు చదువుకోవడానికి వెనుకబడి ఉంటుందని భావించి గతంలో చదువుకొని విద్యావంతులైన రుద్రూరు గ్రామస్తులందరం కూడా 1955 నుంచి 2025 వరకు విద్యావంతులైన పిల్లలు, యువకులు, పెద్దలు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగులు అందరం కలిసి ఒక స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేయాలని భావించి ఈ రైట్స్ అనే ఒక సేవా దృక్పథంతో సంస్థ ఏర్పాటు చేసినాం. ఈ రైట్స్ అంటే రుద్రూర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎడ్యుకేషన్ సొసైటీ. దీంట్లో విద్యలో వెనుకబడిన వాళ్ళకు, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు, విద్యార్థినులకు, తర్వాత కాలేజ్ చదువుకునే విద్యార్థులకు, నిరుద్యోగులకు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉద్యోగ అవకాశాలు కల్పించుకోవడానికి ఎన్నో స్వచ్ఛంద కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. దాంట్లో భాగంగానే లాస్ట్ టైం కూడా ఈ యొక్క స్వచ్ఛంద సంస్థ ద్వారా సమ్మర్ కోచింగ్ క్యాంప్ నిర్వహించాము. దీంట్లో ప్రైవేట్ ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉపాధ్యాయులు, జిల్లా స్థాయి డిఆర్పీలు కూడా వచ్చి తమ విద్యా నైపుణ్యాలను విద్యార్థులకు అందించారు. ఈ విద్య నేర్చుకోవడానికి వచ్చిన విద్యార్థులు 8 o'clock నుంచి 11 o'clock వరకు వస్తారు. వాళ్ళు ఇంటికి వెళ్లే ముందు వేసవికాలంలో ఇబ్బంది కావద్దని చెప్పేసి గ్రామంలో ఉన్న దాతల సహాయంతో వాళ్ళకు అల్పాహారం ఏర్పాటు చేశాం, రోజు ఒకరి సహాయంతో. సో మాట్లాడడం సార్, ఎట్లా గ్రామంలో సమ్మర్ క్లాసెస్ గత సంవత్సరం నుంచి నిర్వహిస్తున్నారు, పిల్లలు ఎట్లా మంచి రిజల్ట్స్ వస్తున్నాయా, స్కూల్ ఎట్లా ఉంటుంది? ఈ రైట్స్ పెట్టడం ఉద్దేశం ఏంటంటే చదువుతో పాటు నేటి పిల్లలు చెడు మార్గం పట్టకుండా దురవ్యసనాలు, ఇప్పుడు మొబైల్ రంగం కానీ డ్రగ్స్ కానీ ఇటువంటి బారిన పడకుండా రైట్స్ ఆధ్వర్యంలో వారికి మంచి అలవాట్లు నేర్పుతూ వారి తల్లిదండ్రులకు కూడా తగిన సలహా సూచనలు చేయడం ముఖ్య ఉద్దేశం. చదువుతో పాటు రానున్న పోటీ పరీక్షలకు తగ్గట్టు ఎలా ఉండాలి, ఈనున్న పోటీ పరీక్షలకు బీద విద్యార్థులకు ఎలా విధంగా చేయాలని ప్రైవేటు విద్యార్థులకు ధీటుగా రైట్స్ ఏర్పాటు చేయింది. గతంలో ప్రేరణ స్టడీ సెంటర్ అని వృద్ధులు ఏర్పాటు జరిగింది. ఊర్లో ఉన్న బచ్చురాము గారు వ్యాపారత్వ ఆధ్వర్యంలో వారికి 26 మంది ప్రభుత్వ ఉద్యోగాలు ఏర్పాటు జరిగింది. చెప్పండి, ఎట్లా రైట్స్ నిర్వహిస్తున్నప్పుడు మీకు వస్తున్నటువంటి టెక్నికల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, ఎట్లా ముందరకు తీసుకెళ్తున్నారు? సాధారణంగా స్వచ్ఛంద సంస్థలు సోషల్ మీడియా యాక్టివిటీస్ పెరిగిన తర్వాత స్వచ్ఛంద సంస్థలు ముందరకు వచ్చి పనిచేసే కార్యక్రమాలు అట్లాంటి పరిస్థితులు ఉన్నాయా, మీకు ఎట్లా అనుకూలంగా ఉన్నాయి? గత సంవత్సరం మేము ఈ యొక్క రైట్స్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గ్రామంలో ఉన్నటువంటి పూర్వ విద్యార్థులందరం కలిసి ఈ యొక్క వ్యవస్థను ఏర్పాటు చేసినాం. అయితే ఇట్టి కార్యక్రమ నిర్వహణలో మా గ్రామంలో ఉన్నటువంటి సర్పంచ్ కావచ్చు, గ్రామ పెద్దలు కావచ్చు, మరియు పూర్వ విద్యార్థులందరూ కూడా దాదాపు ఒక 500 మంది ఇందులో భాగస్వాములై ఉన్నారు. మరి వారందరి సహాయ సహకారాలు మాకు కొనసాగుతూనే ఉన్నాయి. మరి దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏమిటంటే మా గ్రామంలో పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, ప్రభుత్వ పాఠశాలల్లో చదివేటటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, మరి మేము ఇక్కడే చదివి మేము ఆయా రంగాల్లో స్థిరపడి ఉన్నాం కదా, మరి మా కృతజ్ఞతాపూర్వకంగా ఎంతో కొంత వాళ్ళకి సర్వీస్ చేద్దామనేటటువంటి ఒక సదుద్దేశంతో ఈ వ్యవస్థను ఏర్పాటు చేసి మేము దిగ్విజయంగా ఇది 2వ సంవత్సరంలో అడుగుపెట్టాం. మరి గత సంవత్సరం మాకు రెస్పాన్స్ బాగానే ఉంది. ఈ సంవత్సరం కూడా పిల్లల నుంచి రెస్పాన్స్ చాలా బాగుంది. సార్ రిటైర్డ్ టీచర్, కానీ పిల్లల కోసం ఈ 1 month పాటు ఆయన టైం కేటాయిస్తున్నారు, ఆయన అనుభవాలు చెప్తున్నారు, పిల్లలకి పాఠాలు కూడా చెప్తున్నారు. సో మాట్లాడడం, సార్ ఏం చెప్తారు, పిల్లలు ఏం నేర్చుకుంటున్నారు? సార్ ఎట్లా పిల్లలు ఎట్లా మీ దగ్గరకు వస్తున్న పిల్లలు మీకు ఏం ఇన్పుట్స్? గత 6 సంవత్సరాల కింద రిటైర్ అయ్యాను. రిటైర్ అయిన తర్వాత కూడా స్వచ్ఛందంగా సామాజిక సేవ చేయాలనే దృక్పథంతో ఈ రైట్స్లో వారికి సలహాలు సూచనలు ఇస్తూ అవసరమైనప్పుడు మోటివేషన్ క్లాసెస్ తీసుకుంటూ ఉన్నాం. అయితే ఈ సలహాలు ఈ స్వచ్ఛంద సంస్థ చేయడానికి ఇబ్బంది అయినప్పటికీ కూడా వేరే ఇంకా ఇండివిజువల్ లయన్స్ క్లబ్ ఆఫ్ రుద్రూరు మరియు యోగా శిక్షణ కేంద్రం ఇటువంటి వాటి నుంచి నైపుణ్యత కలిగినటువంటి మేధావుల చేత అన్ని రకాల శిక్షణల్ని ఇస్తున్నాం. చదువు ఒక్కటే ముఖ్యం కాదు, సామాజిక స్పృహ అనేది అత్యవసరమని, తల్లిదండ్రుల పట్ల వారికి ప్రేరణ ఏ విధంగా ఉండాలి, పెద్దలను ఏ విధంగా గౌరవించాలి, నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్ ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్లో కూడా వారికి నాలెడ్జ్ కలిగేటట్టు
మా వంతు బాధ్యత తీసుకుంటూ వీళ్ళు దాతలు మాట్లాడదాం. వీళ్ళకు ఎందుకు ఆలోచన, సాధారణంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ₹1 ఖర్చు పెట్టాలంటే చాలా ఆలోచించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అట్లాంటిది వీళ్ళు పిల్లల కోసం ఇంతమంది పిల్లలు, దాదాపు 100 మంది పిల్లలు చదువుకుంటున్నారు, స్టాఫ్. సో వీళ్ళందరికీ ఎట్లా అల్పాహారం అందిస్తున్నారు, ఎందుకు ఆలోచన వచ్చి తెలుసుకునే ప్రయత్నం. అమ్మ, ఎట్లా మీరు అల్పాహారం అందిస్తున్నారు, ఏమనిపించింది, ఎందుకోసం తీసుకొచ్చి? మాకు సంతోషంగా ఉంది ఇట్లా ఇవ్వడం కూడా. సమ్మర్ కాబట్టి ప్రతి ఒక్కరికి అవసరం ఉంటుంది. ఇట్లా ఫ్రీ స్పాన్సర్ చేయడం, ఈరోజు మా అత్తమ్మ మామయ్యది యానివర్సరీ ఉంది, ఈ సెలబ్రేషన్గా స్పాన్సర్ చేయడం మాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ సమ్మర్ క్లాసెస్లో ప్రతి ఒక్కరికి అవకాశం వస్తుంది, ఈరోజు మాకు రావడం ఇంకా హ్యాపీగా ఉంది. రుద్రూర్ గ్రామానికి చెందిన పూర్వ విద్యార్థులంతా కలిసి రైడ్ అనే స్వచ్ఛంద సంస్థను ప్రారంభించారు. రుద్రూర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎడ్యుకేషన్ సొసైటీ పేరిట గ్రామ అభివృద్ధికి సహకరిస్తున్నారు. విద్యా సమస్యలపైన ఫోకస్ చేస్తూ గత ఏడాది నుంచి ముందస్తుగా 10th విద్యార్థులకు సమ్మర్ క్లాసులు ప్రారంభించామన్నారు పూర్వ విద్యార్థులు. ఏటా వేసవి సెలవుల్లో ఏప్రిల్ 27 నుంచి జూన్ 1 వరకు తరగతులు నిర్వహిస్తామని తెలిపారు. విద్యార్థులకు దాతల సహకారంతో అల్పాహారం అందిస్తున్నామన్నారు. అయితే ఈసారి ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఈ నెల 27న క్యాంపు ముగిస్తున్నట్లు తెలిపారు. గ్రామస్తులు, దాతలు, విద్యాశాఖ సహకారంతో ఇలా ప్రతి సంవత్సరం సమ్మర్ కోచింగ్ నిర్వహిస్తున్నామన్నారు. కోచింగ్ కి హాజరవుతున్న పిల్లలు మంచి మార్కులు సాధిస్తున్నారని ఆనందం వ్యక్తం చేస్తున్నారు రైడ్స్ నిర్వాహకులు. రైడ్స్ శిక్షణ తరగతికి సంబంధించినటువంటి గ్రౌండ్ రిపోర్ట్. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, రుద్రూరు నుండి.